హన్మకొండ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తూ రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రతి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తూ కలెక్టరేట్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డు అని మాట్లాడి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇలా అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా 42% రిజర్వేషన్ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. ఇలా గాడిది గుడ్డ అని చెప్పినావు కదా, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పితే ఇలా ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవు. మా మాటల్లో చెప్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు ఇలా ఇదివరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఏం చేయలేకపోతున్నాం మిత్రులు, ఇవన్నీ నీకు తెలియదా అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ తెలిసే కదా 7 లక్షల కోట్ల అప్పు ఉన్నదని కూడా ఇదివరకు నువ్వు చాలాసార్లు ప్రకటించినావు. ఇవన్నీ అప్పు ఉండగా గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఈ విధంగా ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు రైతులకు రుణమాఫీ అన్నావు. ఏ ఆంక్షలు లేకుండా మేము రుణమాఫీ చేస్తున్నావు, ఇలా ఆంక్షలు పెట్టి రుణమాఫీ అంటున్నావు. ఇలా ప్రతి ఒక్కటి ఒక మోసపూరితంగా ఒక అబద్ధాల కోరుగా గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి లాగా ప్రవర్తిస్తా ఉన్నావు. ఇలా గాడిద గుడ్డు పెట్టదు కదా, గట్నే నువ్వు కూడా గాడిద గుడ్డు లాగానే ఇలా నీ హామీలన్నీ కూడా గాడిద గుడ్లే. అన్ని దొంగ మాటలు మాయ మాటలు బంద్ చేసి ఇప్పటి వరకు మండల ఆఫీసుల దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. రేపు నెల రోజుల లోపల కనుక 42% రిజర్వేషన్ అమలు చేయకుండా అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. నెల రోజుల లోపల అవి కంప్లీట్ చేయాలి. ఇలా బీసీలకు చదువుకుందామంటే 10 లక్షల లోన్ వస్తలేదు, ఇలా వ్యాపారం చేసుకుందామంటే 10 లక్షల లోన్ వస్తలేదు. ఏ విధంగా బతకగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు? నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్లప్పుడు జనాభాలో సగం ఉన్నారు బీసీలు, నేను 42% రిజర్వేషన్ ఇస్తా. ఇలా బడ్జెట్లో ఏం పెట్టినావు? ఇలా బడ్జెట్లో మొండి చేయి చూపెట్టినావు. మాట్లాడితే కేంద్రం మీద మాట్లాడతావు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గదే మాట్లాడతారు కేంద్రం మీద. ఈ రాష్ట్రంలో ఇక్కడ నువ్వు గెలిచిన ఎమ్మెల్యేగా నాయన రాజేందర్ రెడ్డి ఇక్కడ ఏం తప్పు చేసింది? ఇక్కడ ఏం జరగలేదు. ఇలా మాస్టర్ ప్లాన్ ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ ఏమైంది? ఇలా వరదలు వస్తే మునిగిపోతా ఉన్నాయి, రోడ్లకు ఏమైనాయి? ఇవన్నీ మాట్లాడేది లేదు. ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఆ పని చేస్తూ ఉంటే స్మార్ట్ సిటీ కాడ పోయి ఫోటోలో పోజులు ఇచ్చి వాటిని మాత్రం డబుల్ బెడ్రూమ్లో నెల రోజుల లోపల చేస్తున్నావు. ఏమైంది? కట్టిన ఇంట్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నేను అడుగుతున్నా నాయన రాజేందర్ రెడ్డిని. ఇలా మాస్టర్ ప్లాన్ లేకపోతే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? అన్నీ కూడా ఇవాళ ఏది కూడా చెయ్యకుండా ఒక మోసపూరితమైన మాటలు మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ కూడా వెంటనే చేయాలి. అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులను కూడా సంవత్సరం వరకు పొడిగించినాం కాబట్టి నిధులను వెనుకకు పోనీయకుండా టెండర్లను పిలిచి వెంటనే అమలు చేయాలని, ఇలా హన్మకొండ ప్రజలను రక్షించాలని. ఇలా రోడ్లన్నీ గుంతలమయమైనాయి. ఇలా స్కూల్ చూస్తే అధ్వానమైన పరిస్థితి, మహిళలు చూస్తే అధ్వానమైన పరిస్థితి. ఇవన్నీ కూడా అమలు చేయాలని సీఎం గారిని కోరుతూ అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయకపోతే నెల రోజుల లోపల నీ భరతం అని కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తాం.